స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వరుస కార్యక్రమాలతో దూకుడు పెంచింది. ఇప్పటికే పాదయాత్రలు, శ్రమదానం చేస్తూ తొలి విడత జిల్లాల పర్యటన పూర్తి చేసింది. మరోవైపు చేరికలను ప్రోత్సహిస్తోంది. నేడు ఖమ్మం జిల్లా మధురలోని డిప్యూటీ సీఎం బచ్చి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే కోటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేపటి నుండి 3 రోజులు చెలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో మరింత సమాచారాన్ని తెలిపేదా మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. మొన్నటి వరకు పాదయాత్రలు, శ్రమదానాలు అంటూ జిల్లాల పర్యటన చేసినటువంటి కాంగ్రెస్ ఈరోజు చేరికలకు తెరలేపిన పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీకి ఒక జోష్ తేవడానికి వరుస కార్యక్రమాలతో ముందుకెళ్తున్న పరిస్థితి. ఈరోజు మదిర మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో నాగేశ్వరరావు, ఆయన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో గాంధీ భవన్ వేదికగా చేరడం జరిగింది తన పెద్ద ఎత్తున తన అనుచరులతో. అలాగే రేపు చెలో ఢిల్లీ ప్రోగ్రాం ప్రారంభం కాబోతుంది. రేపు, ఎల్లుండి, ఆవలెల్లుండి 5, 6, 7 తేదీల్లో వరుసగా చెలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టింది. బీసీ రిజర్వేషన్ బిల్లు 42% పైన వరుస కార్యక్రమాలతో దూసుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక ఉత్సాహాన్ని నింపుతూ ముందుకెళ్తున్న పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. అదేవిధంగా జిల్లాల పర్యటన విషయంలో కావచ్చు, కాంగ్రెస్ తీసుకుంటున్న కార్యక్రమాల విషయంలో కావచ్చు, నాయకులు, పార్టీ శ్రేణులు ఏమనుకుంటున్నారో మరికొన్ని వివరాలు మనతో ఉన్నారు. రాష్ట్ర నాయకుడు సూర్యకిరణ్ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సూర్యకిరణ్ గారు, కాంగ్రెస్ పార్టీ వరుస కార్యక్రమాలతో ముందుకెళ్తున్న పరిస్థితి, దీని ఫలితం గ్రాస్ రూట్లో, క్షేత్రస్థాయిలో ఎట్లా కనిపిస్తుంది? చాలా బాగుంది. ప్రజల్లో విపరీతమైన స్పందన ఉంది. పాదయాత్ర కానీ, శ్రమదానం కానీ, మా తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు జనాల దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు ఎంతో ఉత్సాహాన్ని, ఎంతో వాళ్ళకొక అరే మమ్మల్ని ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చారు, అధ్యక్షుడు వచ్చాడు, మాకు దగ్గరకు వచ్చాడు, మేము ఏదైనా చెప్పుకోవచ్చు. వాళ్ళు ఇంకోటి, ఇప్పుడు వచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో మరి ఈ పథకాలకి వాళ్ళు ఇచ్చే స్పందన మామూలుగా లేదు. ప్రజలు హర్షం. సాధారణంగా జనరల్ ఎలక్షన్ల టైంలో ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే, ఎలక్షన్ల ప్రచారంలో మాత్రమే పాదయాత్రలు ఉంటాయి. కానీ ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు ఏమి లేవు. అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం వెనుక ఉన్న అంతరార్థం ఏంది? ఇప్పుడు పథకాలు ఇన్ని గొప్ప గొప్ప పథకాలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంటే పక్క వాళ్ళు వచ్చి దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ దుష్ప్రచారాన్ని బంద్ చేయడానికి ప్రజల లోపలికి వారున్న నివాసానికే వెళ్ళి వారితో పాటే మమేకమై కాంగ్రెస్ పార్టీ వాళ్లకు మరీ దగ్గర అవ్వాలనే ఆలోచనతోనే పిసిసి ప్రెసిడెంట్ గారు, మీనాక్షి నటరాజన్ గారు, ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారు, ఇంకా ఎవరైతే మా నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పబ్లిక్ని రీచ్ అయ్యి ఇంకేమన్నా సమస్యలు ఉంటే మనం సాల్వ్ చేయొచ్చు కదా, వారి దగ్గరికి వస్తే ఇంకా వాళ్ళ సమస్యలైనా వాళ్ళకి ఏమన్నా ఇంకా ఇబ్బందులున్నా అవి మెల్లమెల్లగా సాల్వ్ చేసుకుంటూ పార్టీ అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రత్యేకించి మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత ఈ సింప్లిసిటీ కావచ్చు, నిరాడంబరత్వం కావచ్చు, ప్రజల్లో కార్యక్రమాలు చేపట్టినప్పుడు, అట్లాగే ఈ గాంధీ విధానాలకు సంబంధించి చాలా దగ్గరగా కార్యక్రమాలు ఉంటున్నాయి. గతంలో ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం ఇలాంటి వాతావరణం చూసినాం. ఇప్పుడు ఈ వాతావరణం రావడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇది ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. ఇంకోటి, కాంగ్రెస్ వాదమే గాంధీ వాదం. నెక్స్ట్ అదేవిధంగా ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలు తీరడానికే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, అప్పుడు గాంధీ గారు కూడా శ్రమదానం చేస్తేనే మనము ఏదైనా సాధించగలం అనే ఒక నినాదాన్ని కూడా ముందుకు తీసుకొచ్చాడు. అదేవిధంగా వారి మార్గంలో ఉన్న మీనాక్షి నటరాజన్ గారు మనకి ఇన్ఛార్జ్గా రావడంతో ఇంకా ప్రజల్లో చాలా అవగాహన పెరిగింది. అదేవిధంగా మీరు చూస్తున్నారు కదా, జనాలు విపరీతంగా మహేష్ కుమార్ పాదయాత్రలో కొన్ని చోట్ల చెరకా తిప్పడం కూడా ఆమె చేసిన పరిస్థితి, ఇవన్నీ గతంలో కాంగ్రెస్ నేతలు మర్చిపోయిన పరిస్థితి. అయినప్పటికీ మళ్ళీ అది తెర మీదకి రావడం, ఇది ప్రజల్లో మంచి అంటే ఎట్లాంటి చర్చ జరుగుతుంది? అంటే చెప్పొచ్చో తెలీదు. ఇప్పుడు మనం ఒక షర్టు వేసుకున్నప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ఒక రోజు అయిపోయాక దాన్ని మళ్ళీ వాషింగ్కి ఇస్తాం, మళ్ళీ ఇస్త్రీ చేసుకుంటాం. సో ఏదైనా కూడా అది కంటిన్యూస్ ప్రాసెస్. సో దానికి ఇంకోటి, మనం ఏదైతే గాంధీవాదం ఉందో, అహింసావాదం కానీ, అదేవిధంగా ఏదైతే శ్రమదానం చేసే పనిలో భాగంగా ఆ నేచే విధానం కానీ, అదంతా ఒక నైపుణ్యతతో కూడుకున్న వ్యవహారం.
కాన్సన్ట్రేషన్తో కూడుకున్న అది ఆమె రిప్రజెంట్ చేస్తుంది అక్కడ. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. మొత్తం మీద కాంగ్రెస్లో అయితే కాంగ్రెస్ కార్యక్రమాల్లో మరొకసారి ఒక మార్పు అయితే కొత్తగా కనబడుతున్న పరిస్థితి. ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది గాంధేయవాద కోణంలో అటు చెరకా తిప్పడం, ఖాదీ వడకడం కావచ్చు, ఇంకా శ్రమదానం కావచ్చు, ఒక అంటే ప్రత్యేకంగా మార్పు అయితే కనబడుతున్న పరిస్థితి. మొత్తం మీద ఈ మార్పు మరి ప్రజల్లో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా వెళ్తుందా, లేదంటే అది కేవలం ప్రచారానికే పరిమితం అవుతుందా? రానున్న రోజుల్లో వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ అబ్దుల్లాతో శ్రీనివాస్, 99 టీవీ బ్యూరో చీఫ్ రిపోర్టర్, గాంధీ.